ప్రైజ్ ది లార్డ్. ఇది నా వాక్య భాగము. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినను తల్లినను దూషించువాడు తప్పక మరణం పొందవలనియు దేవుడు సెలవిచ్చెను. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు యేసుని వద్దకు వచ్చి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేర్చున్నారని వారి మీద తప్పు మోపుతూ యేసు ప్రభువుకు వచ్చి చెప్పిన వారు వచ్చారు. ఎందుకంటే వారు పెద్దల యొక్క పారంపర్యాచారమును అతిక్రమించుతున్నారని చెప్పి ఆయన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. దేవుడు మానవ పారంపర్యాచారముల కంటే దేవుని ఆజ్ఞను మనం ఎంతగానో ఎక్కువగా పాటించవలసిన విషయాన్ని గురించి జ్ఞాపం చేస్తూ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పి దేవుడు వారికి ఈ మాట చెప్తూ వచ్చారు. ఎందుకంటే వారు పారంపర్యాచారముల కంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు తృణీకరించేవారు వచ్చారు. దేవుని ఆజ్ఞ తల్లిదండ్రులు గైకొనమంటే వాళ్ళు ఆ విధంగా చేయలేని వారుగా ఉంటూ వచ్చారు. అందుకే దేవుడు వారికి ఈ మాటలు చెప్తూ వచ్చాడు. అలాగే ఈ దినము కూడా మనకి జీవితంలో ఏదైతే దేవుడు నీ జీవితంలో ఆజ్ఞాపిస్తూ వచ్చాడో దాన్ని మనం ముఖ్యంగా గైకొని నెరవేర్చేవారినట్లుగా ప్రభు మన సహాయం చేయాలి. బైబిల్ కూడా నీ తల్లిని సన్మానించమని చెప్పి దేవుడే స్వయంగా 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా ఇస్తూ వచ్చాడు. మనకి జీవితంలో తల్లిదండ్రులు మనకు గణపరిచి వారి అవసరతలో అక్కర్లో వారికి లోబడే విషయంలో ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో అది చేయనట్లుగా ప్రభు మన సహాయం చేయనుగాక.